నమస్తే అన్న, మీ పేరు? నర్సింగ్ యాదవ్. ఏం చేస్తుంటారన్న? వ్యాపారం. ఏంటన్నా ఎలా ఉండబోతుంది ఈసారి మీ ప్రాంతంలో ఎలక్షన్స్? మా ప్రాంతంలో అల్ప టీడీపీ అండి, పక్క పల్లాసీన్ పక్క. మరి ఎంపీ అభ్యర్థిగా భరత్ గారు నిలబడుతున్నారు కదా, వైసీపీ నుంచి ఏమో ఝాన్సీ గారు, ఇది ఎలా ఉంటుందంట? భరత్ ఝాన్సీకి ఎవరు రాస్తారండి ఓటు? ఎప్పుడైనా వచ్చారండి? ఎప్పుడైనా వచ్చారా? ఏమైనా చేశారా? బొత్స సత్యనారాయణ మాట్లాడతారు, అది మాటలే మాకు అర్థం అవ్వవు. భరత్ గారు అంటే ఒక ఎడ్యుకేట్ అండి, మేము ఎడ్యుకేట్సే కానీ ఏదో వ్యాపారం చేసుకుంటున్నాం. ఉద్యోగాలు వచ్చేవి కదా మాకు. జగన్ వచ్చి 5 సంవత్సరాలు అయింది, మేము ఎవరిని విమర్శించమండి, కానీ జగన్ వచ్చి 5 సంవత్సరాలు అయినా మాకు ఉద్యోగాలు వచ్చాయా? ఐఎమ్ ఎడ్యుకేట్. అది విశాఖపట్నం ప్రాంతాన్ని ఏమాత్రం అభివృద్ధి చేశారంటారు 5 సంవత్సరాల కాలంలో? ఎవరు చేశారండి? రుసుకోండి తవ్వేసి గుండె గీస్తారు, ఇలా గుండె గీస్తారు రుసుకోండి. రేపు పొద్దున ప్రకృతి విలయాలు వచ్చే హుదూద్ తుఫాన్ వచ్చింది, మేము చంద్రబాబుని మర్చిపోలేమండి. అతను అలాగుండి అక్కడ ఉండి ఒక వారం రోజులు ఉన్నాడు చంద్రబాబు, నిద్రాహారాలు మాని ఒక ముఖ్యమంత్రి హోదాలో. ఇతను ఏం చేశారండి? నేను ఎవరిని విమర్శించట్లేదు, మాకు పనికొచ్చే మనిషే మాకు కావాలి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కావాలి, విజన్ కావాలి మాకు. అది జగన్ గారి పాలన ఎలా అనిపించింది అన్నారు? జగన్ గారి పథకాలు బాగున్నాయి కాదన్న. వాలంటరీ బాత్రూమ్ క్లీన్ చేయాలంటారు, 3 నెలలకు ఒకసారి ఎవరైనా ట్యాంక్ క్లీన్ చేస్తారండి? చెప్పండి. మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ట్యాంక్ ఎన్ని సంవత్సరాలు క్లీన్ చేయాలి మాకు తెలియదా? అంత ఎర్రోలా క్లీన్ చేయమంటారు, వచ్చి ఆడవాళ్ళు అంటారు మా దగ్గర అనమానని చెప్తాం, మా దగ్గర. అది ఏంటంటే అసలు ఈ కూటమి ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు మీ ఉత్తరాంధ్ర? పక్క ఉత్తరాంధ్రలో పక్క. మేము మాత్రం అంటాము, అనలేదని కాదు, గెలిచే సత్తా ఉంది. కానీ అలాగని మేము జగన్ని విమర్శించాం, కానీ నాయకులు మంచి నాయకులు కాదు వీళ్ళు. బొత్స సత్యనారాయణ నమ్మం, వాళ్ళ ఆవిడ వాళ్ళ కొడుకు ఇంటికి 4-5 రండి. అదండి. నమస్తే అన్న, మీ పేరు? కొండబాబు అండి. ఏం చేస్తుంటారు? కొబ్బరికాయలు వ్యాపారం అండి. ఏ విధంగా అనిపిస్తూ ఉంది? 30 రోజుల ఎలక్షన్ ఉంది, జగన్ గారి పాలన ఏ విధంగా అనిపించింది? జగన్ గారి పాలన సంక్షేమ పథకాలు ఏమి లేవు కదా, ఈ రోడ్లు కానీ ఏమైనా పోసేటండి, పథకాలు ఏం పని చేయలేదు కదా. ఏ యాత్న ఏ పదహారు ఏ చేశారు, పథకాలు ఏమీ లేవు కదా, అందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అంటే పథకాలు ఇస్తున్నాం అందరికీ మేలు చేస్తా అంటా ఉన్నాడు కదా. మొన్న బట్టన్ ఒక్కసారి మనం బీసీ నేస్తాం అన్నారు, వచ్చింది ఏంటి? రాలేదు కదా. అదండి, కొంతమందికి అంతే, కొంతమందికి అంత తెలియదండి. ఏంటి బాబు, ఇక్కడ విశాఖపట్నం పరిధి ప్రాంతంలో ఎంపీగా భరత్ గారు నుంచున్నారు, వైసీపీ నుంచి ఏమో ఝాన్సీ గారు, ఎవరికి గెలిపే అవకాశం ఎక్కువ శాతం? భరత్ గారు గెలిపే అవకాశం ఉంటుంది. ఝాన్సీ గారు ఎప్పుడు వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు కదా. భరత్ గారు గెలిస్తే ఎలాంటి న్యాయం చేస్తారంటారు ఈ ప్రాంతానికి? బాగా న్యాయం చేస్తారండి. టీడీపీ వాళ్ళు చూడండి దుదుపానికి ఎలా వచ్చారు. చంద్రబాబు నాయుడు చాలా ఇదిగా ఊహించుకునే విధంగా చేసే పని. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు, ఇంట్లో ఉండిపోయింది ఏంటండి. చంద్రబాబు నాయుడు అసలు ఏం చేయలేదు అంటున్నారు ఇక్కడ చేయబడండి బాబు. చంద్రబాబు నాయుడు చాలా ఇది చేశారండి అప్పుడు. ఆ నైటే వచ్చి స్తంభాలు ట్రాన్స్ఫర్ కూడా దుదుపాన్ని రాకుండా వచ్చిండి అతను ఊహించుకోండి, చాలా బాగా చేయండి. ఏంటి బాబు అసలు ఈ కూటమి ప్రభావం ఎంతవరకు ఉంటుందంటే? చాలా విపరీతంగా ఉంటున్నాను కూటమి. మాది కూడా రామకృష్ణ గారు అమ్మాయి కూడా వచ్చే అవకాశం ఉందండి. గెలుస్తారండి దివ్య గారు. ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారి పరిస్థితి? పల్లా గెలుపు ఖాయమండి పక్క. అనుకున్న స్థాయిలో జనసేన బీజేపీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయంటారా? ఎన్ని అనుకున్న స్థాయిలో ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి? ట్రాన్స్ఫర్ చాలా మంది అవుతాయి. మెజార్టీ అంటే తక్కువ రావచ్చు కానీ మెజార్టీ గెలిపోయి ఖాయం. చంద్రబాబు నాయుడు గెలవాల్సిన ఆవశ్యకత ఏముందంటారు? చంద్రబాబు నాయుడు ఈజీగా వెళ్తారండి, మొత్తం సీట్లు వస్తాయండి, పక్క వస్తాయండి. సీట్లు వస్తాయంటారు? వస్తాయండి, హిందువులు వస్తాయి, పర్లేదు. అసలు ఎలాంటి న్యాయం జరుగుతుంటారు బాబాయ్ చంద్రబాబు వస్తే భయమాన్ని న్యాయం జరుగుతుంది. మాలాంటి లేబర్కి బాగా అనుకూలంగా జరుగుతుంది. మీ పేరు? నా పేరు గౌరీ శంకర్. ఏం చేస్తుంటావు అన్న? మార్కెట్ ఎంప్లాయ్. ఏంటంటే ఎలా ఉండబోతుంది? 30 రోజుల ఎలక్షన్ ఉంది కదా, అసలు ఈసారికి ఎవరికి గెలిపే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయంటారు? ఎక్కువ శాతం అంటే టీడీపీగా ఉంది. జనసేన టీడీపీ బీజేపీ పొత్తు అయింది కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉంది. రాజోకలో పల్లా కన్ఫర్మ్గా వచ్చేస్తారు. నాకు టీడీపీ అక్కడైతే ఘనబాబు, అతనికి ఓటం లేదు, అతను తిరిగి ఓటం లేదు అన్నమాట. మేబీ అతను వచ్చి అలాగనే ఆడారి ఆనంద్ కుమార్ కూడా వ్యక్తిగతంగా అతను కూడా ఓకే, కానీ మరి పార్టీ పరంగా వస్తారో మనకు తెలియదు. సో
సో మరి అక్కడ అయితే మాత్రం టీడీపీ బాగానే ఉంది. అన్న ఎంపీ అభ్యర్థిగా భరత్ గారు నుంచున్నారు కదా టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఏమో ఝాన్సీ గారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? సో భర్త గారు లాస్ట్ టైం కూడా నించున్నారు, కానీ ఈ వైసీపీ ఇలాగా గెలడం వల్ల మరి భర్త గారికి కూడా బాగా రేటింగ్ వచ్చింది. నెక్స్ట్ భర్త గారు రావచ్చు నాకు తెలిసి, ఎందుకంటే అతనికి కూడా వైజాగ్లో చేసే మంచి పనులు ఉన్నాయి, పలుకుబడి కూడా గట్టిగా ఉంది. సో అతనికి కూడా రావచ్చు అని అనుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది జగన్ గారి పాలన? జగన్ గారి పాలన అంటే కొన్ని చేసిన మంచి చేశాడు, కొన్ని చెప్పుకోలేని చేసి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కూల్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా అదంతా పర్లేదు, కానీ ఆ డెవలప్మెంట్ అది కూడా ఏమీ లేదు. సో ఈ రేషన్ అనేది అది అనేది అంత అవసరం కూడా లేదు. అన్ని బళ్ళు దించేసి అన్ని ఎలక్షన్స్కి ఇంతకుముందు అయితే ఎలక్షన్కి అదే రేషన్ అనేది తీసుకుని వచ్చేవారు, ఏదో రేషన్ షాప్కి వెళ్ళి లేకపోతే ఏదో పాయింట్ పట్టుకెళ్ళి తీసుకుని వచ్చేవారు. ఇప్పుడు జరిగింది అదే, కానీ దానికి ఎక్స్ట్రా ఇదంతా, దానికి ఒక డ్రైవరు, ఒక బండి, తర్వాత ఈ రేషన్ వాలంటీర్లు, ఇవన్నీ కలిపి అంత ఖర్చే తప్పించి ఏమీ లేదు. అప్పుడు ఎలా తీసుకుంటున్నాం, ఇప్పుడు అలాగే తీసుకుంటున్నాం. అప్పుడు ఇంకా తీసుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా మాట, ఇవన్నీ ఎక్స్ట్రా అంతే వేస్ట్. ఇప్పుడు మనం ఇచ్చారంటున్నారు, ఇంటికి వచ్చి తెచ్చి ఇచ్చింది ఏమీ లేదు, వాలంటీర్లు ఏమీ అసలు ఇవి లేదు. అలాగని ఇంటికి చెత్త పన్ను, వాటర్ పన్ను, బాత్రూమ్ పన్ను, టాయిలెట్ పన్ను, ఇవన్నీ జనరల్గా మనం యూజ్ చేసుకునేది. సో మనం నీట్నెస్ మనం అన్నీ చేసుకుంటాం, దానికి మనం స్వతహాగా మనం ఇల్లు కట్టుకొని మన ఓన్ పర్పస్ అంటే మన ఫ్రీడమ్ లేదు కదండి. ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఉంటావు అన్న, ఇల్లే నువ్వు కట్టించుకున్నావు సొంతగా టాయిలెట్ అది చేయించుకున్నావు, అన్నీ నీ అధికారం నీకు ఉంటుంది. అది నీ ఇంట్లోని నువ్వు కూడా వాష్రూమ్కి వెళ్ళడానికి దానికి పన్ను కట్టాలంటే ఎలా కడతారు? అది అసలు అది ఏమైనా ఉందా? అంటే మీ ఇంట్లో కూడా స్వతంగా రెస్ట్ రూమ్కి వెళ్ళకూడదు, ఇంకా అంతలా ఉంది. బాగుంటుంది అంటారు ఈసారి మరి వస్తే చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే అతను వ్యక్తిగతంగా కాకుండా డెవలప్మెంట్ పరంగా అయితే చాలా బెటర్. ఈ వైజాగ్లోని అతను చేసే డెవలప్మెంట్ చాలా ఉంది. సో అతను డెవలప్మెంట్ అనేది చాలా బాగా చేస్తారు. ఇంకోటింగ్ మనకు కావాల్సింది ధరలు, ఆ ధరలు తగ్గించడం మనకు కావాలి. ఆ ధరలు తగ్గించడం అంటే మరి అతను పర్లేదు. సో ఆ తర్వాతంగా అతను ఏమో ప్రాపర్టీ పరంగా అయినా మనకు సంబంధం లేదు, కానీ మన జనాలకి ఇబ్బంది పడకుండా చూసుకుంటున్నాడు కాబట్టి అతను వస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. అన్న నమస్తే అన్న, మీ పేరు? నాని. ఏం చేస్తుంటారు అన్న? వ్యాపారం. ఏ ఏరియా అన్న మీది? 40 వార్డు మల్కాపురం. ఏంటన్నా నెల రోజుల్లోనే ఎలక్షన్ ఉంది కదా, ఈసారి ఎలా ఉండబోతుందంటారు? ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? 100కి 100 రూపాయలు చెప్పాలంటే డెవలప్మెంట్ లేకపోవడం కారణంగా వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయి, నా అంచనా ప్రకారంగా గెలిస్తే కమ్యూనిటీ ఎన్డీటీ గెలిస్తే అనుకుంటున్నాను. అన్న ముఖ్యంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి భరత్ గారు ఉన్నారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అంటారు? యాక్చువల్గా ఝాన్సీ గారు లాస్ట్ టైం విజయనగరంలో గెలిచినట్టుకున్నారు. ఈసారి ఎంపీగా భర్త గెలిస్తే బాగుంటుందని విశాఖ వాసులు అనుకుంటున్నారు. ఏమన్నా ఎందుకని అసలు ఎలాంటి న్యాయం చేయగలుగుతాడు అంటారు ఈయన? భర్త గారికి అంటే పార్టీ పరంగా పక్కన పెడితే భర్త గారికి మానవత దృక్పథం ఎక్కువ, ప్రజాసేవ ఎక్కువ. భర్త గారికి అందులో ఒక వెల్ ఎడ్యుకేటర్, అత్యున్నతగా మెడికల్ పెద్ద సంస్థకి సుపీడియంట్. సో మా అందరూ ఒపీనియన్ భర్త గారు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. గెలిచాక తను ఏం చేస్తాడనేది ఒకసారి చూస్తే నెక్స్ట్ టైం మరి ఎవరికైనా ఛాన్స్ ఇవ్వడానికి అవుతుంది. నా కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధుల విషయంలో ఒకవేళ గెలిస్తే కనుక ఈయన పార్లమెంట్లో తన గళాన్ని బలంగా వినిపించగలరంటారు? మనకి ఇప్పుడు మన ఆంధ్రాలో వెంకయ్యనాయుడు కొడుకు ఏ విధంగా అయితే గలం వినిపించగలడో అంత రీతిలో దాన్ని దాటి గలం వినిపిస్తారని ఆశాభావంతో ఉన్నాం. లాస్ట్ టైం జేడీ గారు గెలిస్తే బాగుండని ఆశపడ్డాం, అన్ఫార్చునేట్లీ ఓడిపోయారు. సో ఈసారి భరత్ గారు గెలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏంటంటే ఓవరాల్గా జగన్ గారి పాలన ఎలా అనిపించింది? పాలన బాగోలేదు, అందుకేదా. ఏంటంటే ఈసారి ఎన్డీఏ కూటమిగా రాబోతా ఉన్నారు, జనసేన, టీడీపీ, బీజేపీ. ఒకవైపు జగన్ గారు. ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? అసలు ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది? 100కి 100 రూపాయలు చెప్పాలంటే కూటమి గెలుస్తుందన్న. సీట్లు అంటామంటే పెద్ద మెజారిటీ రాకపోవచ్చేమో, కానీ కూటమి అయితే విజయం సాధిస్తుంది. మీ ప్రాంతాన్ని ఎంత మేర డెవలప్ చేశారన్న ఈ 5 సంవత్సరాల కాలంలో? డెవలప్మెంట్కి నోచుకోలేదన్న. కారణం ఏంటంటే లోటు బడ్జెట్తో స్టార్ట్ అయిన రాష్ట్రం కదా, డెవలప్మెంట్ చేయాలంటే
ఇన్కమ్ సృష్టించి డెవలప్మెంట్ చేయాలి. అప్పు చేసి డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచన తప్పు ఆలోచన. అది జగన్ గారు నెక్స్ట్ టైం సరిదిద్దుకుంటారు. మరి చంద్రబాబు గారు గెలిస్తే మీ ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ డెవలప్ చేసే అవకాశం ఉందంటారు? చంద్రబాబు అయినా ఎవరైనా సరే కేంద్రం సపోర్ట్ చేస్తే ఎవరైనా డెవలప్మెంట్ చేస్తారన్నా కేంద్రాన్ని మెల్ల ఉంచే దమ్ము అందరికీ ఉండాలి, ముఖ్యంగా ప్రజలకు ఉండాలి.